ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 కలెక్షన్స్ అసాధ్యం. ఇది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక న్యూస్, ఒక చర్చ. అదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీజనల్ సినిమా, పెద్దగా హైప్ లేదు. ధురంధర్ సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ప్రీమియర్ షోలు లేవు, టికెట్ హైక్స్ పెద్దగా లేవు. మన మామూలు టికెట్ రేట్స్ మీద ఒక 50-60 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అందరూ ఈ రీజన్స్ అని చూపించి ఉస్తాద్ భగత్ సింగ్కి ఓపెనింగ్స్ రావు పెద్దగా, హరిహర వీరమల్లు రేంజ్లో కూడా కొట్టలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఓపెనింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉందబ్బా. పవన్ కళ్యాణ్ గారితో మీరు ఓపెనింగ్స్ గురించి మాట్లాడేది? డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాతోనే హరిహర వీరమల్లు లాంటి అట్టర్ డిజాస్టర్ టాక్తో, అట్టర్ డిజాస్టర్ హైప్తో వచ్చిన హరిహర వీరమల్లుతోనే 70 కోట్ల ఓపెనింగ్స్ పెట్టాడు. అంతకుముందు భీమ్లా నాయక్ లాంటి రొట్ట రీమేక్తోనే 50 కోట్ల పైన ఓపెనింగ్స్ పెట్టాడు. బ్రో లాంటి రొట్ట సినిమాతోనే 50 కోట్ల ఓపెనింగ్స్ పెట్టాడు. ఆయన గురించి మీరు ఓపెనింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. టికెట్లు ఓపెన్ అవ్వగానే యూఎస్ఏలో $1,00,000 దాటేసింది. ఆయన గురించి మీరు ఓపెనింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చి ఓపెనింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడతారా? రాసి పెట్టుకోండి. టాక్ పడిందంటే మాత్రం ఇంకేం ఉండదండి. మినిమం 50 నుంచి 70 కోట్ల మధ్యలో గ్రాస్ గ్యారంటీ ఫిక్సింగ్గా. టాక్ పడిందంటే మాత్రం ఎంత లీస్ట్ ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్లో అయినా సరే మినిమం 50 కోట్లు దాటి తిరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. పాన్ ఇండియా రేంజ్లో దురంధర్ పోటీ ఉందంటే బొచ్చులో పోటీలు ఈయన 100 చూశాడు. ఈరోజు 30 ఏళ్ళ చరిత్ర ఆయనది. ఇలాంటి పోటీలు ఇన్ని చూసుంటాడు. ఆయన దగ్గర మాట్లాడతారండి మీరు ఓపెనింగ్స్ గురించి. నాకు అర్థం కాగలుగుతాను. చూస్తారుగా రేపు రిలీజ్ అవుతున్న తర్వాత, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? డే 1 కలెక్షన్స్ గురించి వీడియో చేస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, జై హింద్.